సో అట్లా మేడం మరి మీరు సివిల్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ సైడ్ వచ్చారు కదా, అంటే నేర్చుకోవడం ఇక్కడ నేర్చుకోవడం ఇవన్నీ చేయడం మీ ఓన్ క్రియేషనా లేకపోతే ఎక్కడైనా నేర్చుకోవడం జరిగిందా? సో ఇది నేను ఈ రోజు వరకు నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను నా సొంతంగా నేర్పించుకున్నాను. ఐ టాట్ మై సెల్ఫ్ అనమాట. ఫస్ట్ చేసేదాన్ని అనమాట. చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి టేస్ట్ చూపించేదాన్ని, హౌ ఇస్ దిస్, హౌ ఇస్ దాట్ అని. వాళ్ళకి నచ్చిన తర్వాత అప్పుడు నేను మెనూలో యాడ్ చేసుకునేదాన్ని. ఇప్పుడున్న పాస్తా, పిజ్జా, ఎవ్రీథింగ్ నేను క్రియేట్ చేసుకున్నా. నా ఓన్ రెసిపీస్, మిల్క్ షేక్స్ అవనియండి, ఏదన్నా కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. దెన్ అవి టేస్ట్ చూస్తాము, ఓకే అనుకుంటే, లేదు ఇంకా చేంజెస్ అనుకుంటే. యాక్చువల్లీ నేను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యా కదా, సో నాకు రాసుకోవడం చదవడం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పటికి కూడా. సో నేను ఈ ఫుడ్ రెసిపీస్ కూడా అంతే విధంగా రాసుకోవడం, చదువుకోవడం, మళ్ళీ చేయడం, అలా చేసి ఈ రెసిపీస్ అన్ని క్రియేట్ చేసుకున్నాను. అసలు ఎవరి దగ్గర ట్రైనింగ్ అని అలాంటిది ఏం లేదు? లేదు, అసలు ఇక్కడ వర్క్ కూడా లేదు, చేయలేదు. అసలు సూపర్ మేడం. అసలు ఇది షాకింగ్ మాకు. అయితే మీరు ఇప్పుడు మనకు నేను మామూలుగా ముంబైలో కానీ హైదరాబాద్ లోనే కొన్ని చూసా, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చూసా. బట్ ఇక్కడి వారికి అంటే లోకల్ వాళ్ళు ఈ టేస్ట్ వాళ్ళు కోరుకుంటారా? డెఫినెట్లీ కోరుకుంటారు. ఎందుకంటే వరల్డ్ అనేది అప్గ్రేడ్ అయింది. ఎప్పుడైతే మనకు సోషల్ మీడియా గానీ ఇంటర్నెట్ జనరేషన్ వచ్చిందో, వరల్డ్ అసలు మీరు జస్ట్ ఫుడ్ కాదండి, బట్టలు కానివ్వండి, మనం చూసే ఫిలిమ్స్ కానివ్వండి, ప్రతిది కూడా అప్గ్రేడ్ అవుతూనే వస్తుంది. సో మనం ఎందుకు తక్కువ ఫీల్ అవ్వాలి? సో మన దగ్గర ఫుడ్ ఉంది అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనం ఇప్పుడు ఫుడ్ తినాలంటే వేరే కంట్రీకి వెళ్ళాలని లేదు, మనం మన ఇంట్లో కూడా క్రియేట్ చేసుకొని తినొచ్చు. సేమ్ వే మీరు మా స్టోర్కి వచ్చి కూడా తినొచ్చు.